క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట మండలంలో జాటో తాండాకు చెందిన వికలాంగురాలైన రమాదేవిని దారుణంగా హత్య చేసిన వ్యక్తుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో హత్యకు గురైన రమాదేవి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసి సంఘం నేతలతో కలిసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడారు. సూర్యాపేట మండలంలో జరిగిన వికలాంగురాలి హత్య ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హత్యకు కారణమైన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేసేలా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఇదయ్య బాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గూగుల శేఖర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు వడ్డేపల్లి విజయ్ కుమార్, సంఘం జిల్లా యోజన విభాగం నాయకుడు గుంటూరు శివకుమార్, జిల్లా నాయకుడు మంచాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట మండల పరిధిలో జాటో తండాకు సంబంధించినటువంటి మా వికలాంగురాలైనటువంటి రమాదేవిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద రోజు రోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతుంటే నేటి వరకు కూడా ప్రభుత్వం అనేటటువంటిది అంటి ముట్టనట్లు వ్యవహరించడం అనేటటువంటిది ఒక దురదృష్టకరం. ఇక్కడ ఒక వికలాంగురాలు హత్య జరిగితే నేటి వరకు కూడా హత్యకు సంబంధించినటువంటి వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా, ఎందుకంటే ఒక వికలాంగురాలని హత్య చేయడం అంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి. ఈ రోజు రాష్ట్ర రాజధాని కేంద్రంలో మొన్న మధ్య కాలంలోనే ఒక అంధ వికలాంగురాలు బాలిక 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. 2 కళ్ళు కానటువంటి ఒక అంధ వికలాంగురాల మీద. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. దయచేసి ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సూర్యాపేటలో ఎవరైతే హత్యకు గురైనటువంటి మా వికలాంగురాలు రమాదేవి ఉన్నదో ఆ హత్య ఘటన మీద ముఖ్యమంత్రి గారు సమగ్ర విచారణ జరిపించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ కూడా మీ దగ్గర పెట్టుకొని ఇలా హోమ్ మినిస్టర్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. మీకు చేత కాకుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడం అనేది మీకు గనక చేత కాకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు ఇవ్వండి. వికలాంగుల కేబినెట్ లో రాజకీయ అవకాశం కల్పించండి. మీ ముత్తినేని వీరయ్య గారు వర్మ గారికి అవకాశం ఇవ్వండి. మా కేబినెట్ లో వికలాంగుల సమాజానికి అన్యాయం జరుగుతుంటే మీరు సకలాంగుడు అయ్యుండి రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కూడా మీ దగ్గరనే ఉంచుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వికలాంగుల మీద దాడులు అంటే వికలాంగులు చంపుతున్నా చూసుకుంటుండటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఈ హత్య మీద ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ గారితో ఒక ప్రత్యేక కమిటీ వేయాలి. డీజీపీ గారు కూడా స్పందించాలి. డీజీపీ గారు వికలాంగుల మీద దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ పరిరక్షిస్తున్నట్లు అనేది వారు కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు, పోలీసు ఉన్నదానికి అందరూ కూడా ఇవాళ కనువిప్పు కలగాలి. రాష్ట్రంలో వికలాంగుల హత్యలు చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. మాకు వైకల్యం ఉన్నది. ఎవరైనా దాడి చేసినా ప్రతి దాడి చేసే పరిస్థితిలో మా వికలాంగుల సమాజం లేదు. కాబట్టి సూర్యాపేట ఘటన మీద ముఖ్యమంత్రి గారు వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించాల్సిందే. తక్షణమే ఎవరైతే హత్య కారకులయ్యారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సకలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు. సకలాంగుల మహిళలకు అన్యాయం జరిగితే ఎన్కౌంటర్లు చేస్తారు. కానీ వికలాంగులు హత్య చేసి దారుణంగా రక్త మడుగులు మా వికలాంగురాలు ఉంటే చూస్తుంటే మా మనసులు చెలించిపోతున్నాయి. ఇంత దారుణమైన ఘటన జరిగినా కానీ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పట్టదు. వికలాంగుల మీద దాడులు జరిగినా కానీ జిల్లా మంత్రి గారి పట్టదు. జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా పట్టదు. చిత్తశుద్ధి కొంచెం కూడా మానవత్వ విలువలనే లేకుండా పోతున్నాయి వీళ్ళ శాసనసభ్యులకి. ఒకసారి ఆలోచన చేయాలి. గౌరవ శాసనసభ్యురాలు కోదాన్ని నుంచి ఒక మహిళా నాయకురాలు పద్మావతి రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. సూర్యాపేట జిల్లాలో అత్యంత దారుణంగా ఒక వికలాంగురాలను హత్య చేస్తే మంత్రికి ఉన్నటువంటి మీ భర్త గారు స్పందించారు. ఒక రాష్ట్రం నుంచి ఒక మహిళా ఎమ్మెల్యేకి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న మీరు స్పందించారు. లోకల్ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు, ఆయన కూడా స్పందించాలి. ఆయన కూడా ఈ ఘటన మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకు డిమాండ్ చేయమంటున్నారంటే ఒక వికలాంగురాలు హత్య జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్ష పాత్ర నుండి వారు డిమాండ్ చేయాలి. ఎక్కడ కూడా హుజూర్నగర్ లో కానీ ఈ కోదాడలో కానీ మందుల స్వామిలోనే మా సంగతే మర్చిపోయింది. ఇట్లా వికలాంగుల సమాజాన్ని హేళన చేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ తయారయ్యారు. కాబట్టి ఒకటే కోరుతున్న వికలాంగుల మహిళల మీద ఎవరైనా అత్యాచారాలు చేసినా, హత్యలు చేసినా సరే ఎన్కౌంటర్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి. రేవంత్ రెడ్డి గారు కనుక ఈ సూర్యాపేట ఘటన మీద సమగ్ర విచారణ జరపకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మా రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవాలి. రమాదేవి కుటుంబానికి అండగా నిలబడాలి. రమాదేవిని ఎవరైతే హత్య చేస్తారో ఆ వ్యక్తులను కనుక శిక్షించేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా యొక్క నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తాం. అవసరమైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి డీజీపీ ఆఫీసును ముట్టడించేందుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా వెనకాడమని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తూ రమాదేవి హత్యకు కారకులైనటువంటి వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, శిక్షించాలి. వికలాంగురాలపై అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. వికలాంగురాలు రమాదేవిపై హత్య చేసినటువంటి వ్యక్తిని వెంటనే వికలాంగుల ఐక్యత.